ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు పిండి దోశ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఈ పిండి దోశ ఉదయం కన్నా సాయంత్రం స్నాక్స్లో పిల్లలు ఆకలి వేస్తారు కాబట్టి స్కూల్ నుంచి సాయంత్రం చేసి పెడితే చాలా బాగా తింటారు. ఈ పిండి ఈ ఈ బియ్యం పిండిని మనము మర పట్టించుకోవాలి. ఈ బియ్యం పిండి ఒక కిలో బియ్యం పిండిలో ఒక గ్లాసు మినపప్పు పోసి పట్టించుకొని పెట్టుకోవాలి. ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ రవ్వ, బొంబాయి రవ్వ, శనగపిండి, రాగుల పిండి, ఇంట్లో ఉన్నవే, జొన్న పిండి, ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు. దీంట్లో కావాల్సినవి ఉల్లిపాయలు కొన్ని, పుదీనా, కొత్తిమీర, క్యారెట్ తురుము బాగా కడిగి ఇలా క్యారెట్ తురుము, ఈ పచ్చిమిరపకాయలు, ఈ పుదీనా రెండు మిక్సీ చేసి పెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర బాగా నలిపి వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు తగినంత ఉప్పు. ఈ పచ్చిమిరపకాయ పేస్టు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా. ఇవన్నీ ఈ పిండులన్నీ కలుపుకోవాలి. ఇక బియ్యం పిండి, మినపప్పు, శనగపిండి కొంచెం, రాగి పిండి, రవ్వ, బొంబాయి రవ్వ, జొన్న పిండి. ఈ పిండిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొన్ని, క్యారెట్ తురిమి పెట్టుకున్న క్యారెట్, ఈ పచ్చిమిర్చి, పుదీనా వేస్తే చాలా బాగుంటుంది ఈ పిండి దోశలో. పిల్లలు పుదీనా ఆకులు గ్రైండ్ చేయకపోతే అట్లనే వేస్తే తినరు కాబట్టి నేను పచ్చిమిరపకాయలో గ్రైండ్ చేసుకున్నా. తగినంత ఉప్పు, జీలకర్రని ఇలా కొంచెం ఇట్లా నలిపి వేసుకోవాలి. నలిపి వేసుకుంటే కొంచెం బాగుంటాయి. ఇట్లా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇవన్నీ కలవాలి కాబట్టి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ జోరుగా మనం దోశకు ఎలా చేసుకుంటామో అలా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బాగా కలపాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. అది కాగే వరకు ఈ పిండి దోశ ఇలా జోరుగా ఉండేటట్టు కలుపుకోవాలి. కొంచెం ఇలా పలసగానే ఉండాలి. పిండి దోశ పలసగా ఉంటేనే మెత్తగా మంచిగా ఉంటాయి. ఇలా ఆయిల్ రాసుకోవాలి. కొంచెం పక్కలకి నెయ్యి వేయాలి. నెయ్యి వేస్తే చాలా రుచి ఉంటుంది. నెయ్యి వేయాలి. బాగా కాల్చుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు పైన, ఇలా మూత పెట్టి కొంచెం సేపు కాల్చుకోవాలి. ఇలా రెండో పక్క కూడా బాగా కాల్చుకోవాలి. పిండి దోశలు సాయంత్రం పిల్లలు ఆకలి అని వస్తారు. అప్పుడు సాయంత్రం స్నాక్స్ లాగా ఇవి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ పుదీనా ఇంట్లో ఉంటుండే, పుదీనా చాలా తొట్టిలో ఉంటుండే. ఆ పుదీనా చాలా వేసుకొని ఇలా పిండి మొత్తం అప్పుడు ఇవన్నీ లేకుంటుండే, ఈ జొన్న పిండి ఇవన్నీ అని బియ్యం పిండితోటే జోరుగా చేసి పోసి ఇస్తుండే. చాలా బాగుంటుండే. చిన్నప్పుడు జొన్న రొట్టెలేమో ఉదయం టిఫిను, జొన్న రొట్టెలు
పాలలో వేసుకొని తినిపోతుంటిమి, లేకుంటే చిక్కటి టీలో వేసుకొని నానబెట్టుకొని తినిపోతుంటిమి. అదే టిఫిన్ మాకు. అలా పిల్లలకి జొన్న రొట్టెలు అలవాటు చేయడం కూడా ఇప్పుడు కూడా పిల్లలకి జొన్న రొట్టెలు తినిపించాలనిపిస్తే పాలల్లో వేసి తినిపించచ్చు జొన్న రొట్టెలు. ఇంకో దోశ. మనం చెంచాతోటి కన్నా ఈ గ్లాస్తో పోస్తే ఈ పిండి దోశ బాగా మొత్తం వస్తుంది ఒకటేసారి. కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టి కాల్చుకోవాలి కొంచెం సేపు. కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ నాన్ స్టిక్ పెనం మీద బాగా వస్తాయి దోశలు. ఇలా మంచిగా పలసగా వస్తాయి, మంచిగా వస్తాయి. కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇలా బాగా కాగిన తర్వాత ఇంకో పక్క కాల్చుకోవాలి. ఈ దోశలు కాలుతుంటేనే, పెనం మీద కాలుతుంటేనే ఒకరి తర్వాత ఒకరిని తినమని చెప్పాలి, లేకపోతే చల్లగా అయితే తినాలనిపించదు. ఈ పిండి దోశలు కాబట్టి కొంచెం మెత్తగా అవుతుంది, చల్లగా అయితే పిండి ఉంటాయి. కాబట్టి మేము చిన్నప్పుడు అయితే మా అమ్మ ఒకరి తర్వాత ఒకరికి అందరికీ ఇలా వేడి వేసిస్తుండే, చాలా బాగుంటుండే. సాయంత్రం స్నాక్స్కు తింటుంటిమి, చాలా బాగుంటుండే. అందరూ ఇలా చేసుకోవాలి. ఈ పిండి దోశలు రెడీ. ఈ దోశలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.